తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం వరి పంటని ప్రధాన పంటగా సుమారు 62 లక్షల ఎకరాలలో సాగు చేస్తున్నట్టుగా గణాంకాలు తెలుస్తున్నాయి. అయితే ఈ సంవత్సరం ఉన్నటువంటి వర్షాభావ పరిస్థితుల వల్ల ప్రస్తుతానికి 5 లక్షల ఎకరాలలో మాత్రమే వరి పంట సాగైనట్టుగా తెలుస్తుంది. అయితే మున్ముందు ఈ వర్షాలు బాగా కురిసినట్లయితే వరి పంట సాగు గత సంవత్సరం లాగానే సుమారు 60 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో వరి పంట నారు దశ నుంచి పిలకలు వేసే దశల వరకు ఉంది. అయితే ఈ నారు దశలో మనము ఈ వరి యాజమాన్యం చేయాలి అనేటువంటి విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే ప్రస్తుతానికి 15 రోజుల వయసులో ఉన్నటువంటి నారుమడి కనుక ఉంటే వాటిలో పైపాటుగా ఎకరానికి సరిపోయే నారుమడి 2 కిలోల యూరియాని వేసుకున్నట్లయితే నారు బాగా ఎదుగుతుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో చౌడు ఉన్నటువంటి ప్రాంతాల్లో అలాగే ఎక్కువగా ఈదురుగాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో నారు కొనలు ఎర్రబడినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. అలాంటి చోట చౌడు ఉన్నా కూడా ఈ నేల నుంచి పోషకాలను తీసుకునేటువంటి శక్తి ఉండదు కాబట్టి పోషకాలని పైపాటుగా ఇవ్వడం కోసం 19 ఎన్పీకే ద్రావణాన్ని 1 లీటర్కి 5 నుంచి 10 గ్రాముల వరకు కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఈ నారు ఎర్రబడేటువంటి సమస్య నుంచి రైతాంగం విముక్తి పొందవచ్చు. ఈ మధ్య కాలంలో ఈ కాండం దొలుచు పురుగు ఉధృతి ఎక్కువగా ఉంది కాబట్టి కాండం దొలుచు పురుగుని నివారించడానికి నారు దశలోనే నారు పీకడానికి 1 వారం రోజుల ముందుగా 1 ఎకరానికి సరిపోయే నారుమడికి అంటే ప్రతి 2 గుంటలకి కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అనేటువంటి గుళికల్ని 800 గ్రాములు నుంచి 1 కిలో వరకు గనక వేసుకున్నట్లయితే ఈ కాండం దొలుచు పురుగు సంబంధించినటువంటి గుడ్డు అలాగే పిల్ల పురుగులను మనం నివారించుకోవచ్చు. అదే విధంగా నాటేసేటువంటి సమయంలో కూడా ఈ దీర్ఘకాలిక రకాలు గాని మధ్యకాలిక రకాలు గాని స్వల్పకాలిక రకాలు గాని 25 నుంచి 30 రోజుల దశలో ఉన్నటువంటి నారుని మనం ప్రధాన పొలంలో నాటుకుంటే అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా స్వల్పకాలిక రకాలు అనగా 120 నుంచి 125 రోజుల పంట కాలం రకాలైతే కేవలం 20 నుంచి 25 రోజుల నారు దశలోనే మనం ప్రధాన పొలంలో నాటుకోవాలి. ఒకవేళ మధ్యకాలిక లేదా దీర్ఘకాలిక రకాలనైతే 25 నుంచి 30 లేదా 35 రోజుల నారును కూడా ప్రధాన పొలంలో నాటుకోవచ్చు. ఇక ఇప్పటికీ నార్లు పోయినటువంటి రైతాంగం అంటే ఇంకా నీళ్లు లేక వేచి చూస్తున్నటువంటి రైతాంగం కేవలం స్వల్పకాలిక రకాలు అనగా 120 నుంచి 125 రోజుల పంట కాలంగా ఉన్న రకాలను మాత్రమే మనం వేసుకోవడానికి తెలంగాణ రాష్ట్రంలో అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యకాలిక లేదా దీర్ఘకాలిక రకాలు అనగా 130 నుంచి 150 రోజుల పంట కాలం ఉన్న రకాలను మాత్రం ఇప్పుడు నార్లు పోసుకోవడానికి అనుకూలం కాదు. అయితే ఈ చలి తక్కువగా ఉండేటువంటి ఖమ్మం మరియు నల్గొండ జిల్లాల్లో అయితే ఇంకా ఒక 15 రోజుల వరకు కూడా మధ్యకాలిక రకాలు అనగా 130 నుంచి 135 రోజుల వెరైటీలని మనం వేసుకోవచ్చు. ఈ స్వల్పకాలిక రకాలు ఏమి వేసుకోవాలనే విషయాన్ని కనుక గమనించినట్లయితే సన్నగింజ రకాల్లో మనందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి RNR 15048 తెలంగాణ సోనా వేసుకోవచ్చు. అదేవిధంగా KNM 1638, WGL 962, RDR 1162, RNR 21278 అనేటువంటి ఈ స్వల్పకాలిక సన్నగింజ రకాలని మనం సాగు చేసుకోవచ్చు. ఒకవేళ దొడ్డు గింజ రకాలను సాగు చేసుకోవాలనుకున్న రైతాంగం JGL 24423, KNM 118, MTU 1010, IR 64, తెల్ల హంస వీటితో పాటు ఈ మధ్యలోనే ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి విడుదలైనటువంటి JGL 28639 అనేటువంటి వంగడం లేదా RNR 29325 అనేటువంటి రకాలను కూడా స్వల్పకాలిక దొడ్డు గింజ రకాల కింద మనం ఈ వానాకాలంలో సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. ఈ రకంగా మనం నారుని జాగ్రత్తగా యాజమాన్య పద్ధతి పాటించి సరైన సస్యరక్షణ చర్యలు అలాగే పైపాటుగా ఎరువులను వేసుకున్నట్లయితే 20 నుంచి 25 రోజుల్లోనే మనం ప్రధాన పొలంలో నాటుకోవడానికి అనుకూలంగా పెంచుకోవచ్చు.